అందరికీ నమస్కారం అండి. రిషికొండ పైన మాయామహల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది. ఆయన పెదవుల పైన పేదల మాట, దయచేసి వినాలి మాట. జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట, మనసులో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. పెదవుల పైన పేదల గురించి తానేదో పేదల పక్షపాతి అయినట్లుగా, కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. అందుకే అతను అనుకున్నాడు తన పదవి శాశ్వతం అనుకున్నాడు. దాదాపు 25-30 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది. ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంటు నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంటు భవనానికి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, పేదలందరూ కూడా అలవాటు అలవాడుతుంటే, ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్, అదొక మాయామహల్. తన భార్య తాను నివసించడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు. ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణానికి మాట్లాడు, ఎందుకో మహల్ కడుతున్నారు, ఎందుకో బంగ్లా కడుతున్నారు, ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి. అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి 1వ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళీ ఫెన్సింగ్ చేశారు, ఏ మనిషి లోపలికి పోకుండా. ఆయన అంటారు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు, రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నిటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు, అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం. చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు, అవలీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా. ఆమె అంటారు, పైగా మళ్ళీ ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకున్నాను. అసలు పుట్టేంటి, ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీదేవి గారు ఆ బంగ్లాలో ఉంటారు. అందుకోసమే పేదల సొమ్ము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనం తమ్ముడు మీరు ఎవరు వెళ్ళలేదుగా, ఎవరో చెబుతున్నారు నాకు. బాల్కనీ ఉందట అక్కడ. బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగ్లా మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట. అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి, ఇటు వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాయట. ఆ రకంగా నిర్మించారు. అందుకే నేను అన్నాను అదొక మాయామహల్. జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్ అది. నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 500 కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు, విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరు ఉంటే, లేకపోతే ఆ పార్క్ హోటల్లోనో 5 హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నోటల్లోనో ఉంటే సరిపోయేది కదా. ఈ 500 కోట్ల రూపాయలతోటి 25,000 మందికి పేదలకు ఇల్లు కట్టేవాడిని. 25,000 మంది పేదలకి ఇల్లు నిర్మాణం అయ్యేది. 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి 25,000 మంది ఇల్లు నిర్మించడం గొప్ప, నీవు నీ భార్య నివసించడం కోసం. అది అప్పుడప్పుడు వస్తారట,
ఇప్పుడు అక్కడ నివాసం కూడా కాదు, అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి 5 కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటయ్యా నువ్వు ఏ రకంగా పేదల మనిషివి నువ్వు? మదించిన ధనవంతుడివి నువ్వు, మదించిన ధనవంతుడివి నువ్వు. నీ మాట, నీ బాట, నీ ఆలోచన, నీ ప్రతి అడుగు ధనవంతుడి పక్షాన నిలిచింది. నీ పెదవులు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి. ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ. ఓహో, వీడు మాట మనది, చేతలన్నీ వాళ్ళవి. రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. మీకు సరైన సమయంలో వాత పెట్టారు. 11 సీట్లకి పరిమితం చేశారు. పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు. ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళని, వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన, వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా ఊరుకోలేదు. సరైన సమయంలో కీలరికి వాత పెట్టాడు. చిచి, ఇతను మన పక్షం కాదు, ధనవంతుల పక్షం. ఇతను మనవాడు కాదు, వాళ్ళవాడు. పేదవాడి పక్షం కాదు, ధనవంతుడి పక్షం ఇతను అని మీకు వాత పెట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది. ఆ మాయ మీకు తెలుసా? అది ఒకసారి చూడండి మీరు వెళ్ళి. అది ఆ ఇద్దరు భార్యాభర్తల ఆశా సౌధం. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి, మీరు ఒకసారి చూడండి. కెమెరా పెట్టామా? వస్తుందా? చూడు, ఇది వస్తుందా? చూడు, ఇక్కడ చూడు. ఇదిగో, ఇది బాత్ టబ్. ఇది ఇందులో స్నానం చేస్తారు. స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు. దీని ఖరీదంతో నవ్వుతున్నాను. దీని ఖరీదంతో తెలుసా తమ్ముడు? 45 లక్షల రూపాయలు. అదేంటో నాకు అర్థం లేదండి. బంగారం పాత టబ్ అది. అడుగులో బంగారం పూసారా? లోపల ఉన్న బంగారమా? ఈ ఒక్క టబ్బు నాకు ఇస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని హాయిగా ఉండేవాడిని. నేను భార్యాబిడ్డతో ఒక బాత్ టబ్ నాకు ఇవ్వయా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క బాత్ టబ్ ఇచ్చే మామూలు బాత్ టబ్ పెట్టుకోను, అది నేను ఇస్తా. మామూలు బాత్ టబ్ విశాఖపట్నంలో ఇది ఉంటుంది కదా, ఏం షాప్ అంటారు దాన్ని, ఇవన్నీ ఇచ్చేది హార్డ్వేరా, శానిటరీ. ఎస్, గుడ్. ఈ శానిటరీ షాప్ ఉంది వెంకట్రావు. ఆ షాప్ లో ఒక బాత్ టబ్ నీకు ఇస్తా. ఈ బాత్ టబ్ నాకు పెద్ద ఇల్లు కట్టుకుంటాను నేను. నీ పేరు వస్తా ఇంటి మీద జగన్ మహల్ అని, నా ఇంటి మీద ఇస్తావా? ఈ బాత్ టబ్ ఉపాధిగా ఏమి రాచరికమయ్యా అనేది. ఇదివరకు ఈజిప్టియన్ రాజు ఉండేవాడట, వాడి కన్నులు కూడా బంగారం అట. నీకు వాడికి తేడా ఉందా? నీ బాత్ టబ్ 45 లక్షలు, వాడి కన్నులు కూడా 45 లక్షలు. ఈజిప్టియన్ కింగ్ అనివేమన్నా ఇంకో మాట అనొచ్చు అన్నాడు. ఈజిప్టియన్ కింగ్వా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు, పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు. వద్దు, ఈ ధనవంతుడు, ఈ మదించిన ధనవంతుడు మాకు వద్దన్నారు. మీకు కనపడిందా ఇది టబ్ తమ్ముడు? దిస్ ఈస్ ది టబ్, బాత్ టబ్, కాస్ట్ 45 lakhs. ఎవరితో ఉందో నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఉందా ఇది? ఐ డోంట్ థింక్. ఈ ఫ్లోరింగ్ చూసారా? ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చిందంటే ఫ్లోరింగ్ అంతా, నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్, అక్కడి నుంచి కాదు ఇది వచ్చింది. ఈజిప్టియన్ మార్బుల్స్ అంట. ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడు పక్కన అలో లక్ష్మణ అని పేదరికంతో డొక్క మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా యు నీడ్ ఈజిప్టియన్ మార్బుల్ ఫర్ దిస్. మీ ఇద్దరు నడవటానికి, మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు, మీ ఇద్దరు మీకు మార్పులా? దిస్ ఇస్ ఈజిప్టియన్ మార్బుల్. ఈ కారిడార్ చూసారా? దిస్ ఇస్ ది కారిడార్. నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను, బాంబేలో హోటల్స్ చూశాను. 5 స్టార్ 7 స్టార్ హోటల్లో కూడా ఇటువంటి కారిడార్ లేదు. తమ్ముడు వినాలా? ఇది పేదలకి కడుపు ఎలా కొట్టారో, పేదల్ని ఎలా మోసం చేశారో, పేదల్ని ఎలా అన్యాయం చేశారో, పేదల సొమ్ముతో ఇతను ఎంత చర్చ చేయాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ కారిడార్ నాకు తెలిసి ఏ 5 స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్లో ఉంది.
ఆయన భార్య భారతీదేవి గారు నివసించడం కోసం పేదల పొట్టగొట్టి పేదల కడుపు మంటల్లో నుంచి పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడని చెప్పిన తెలుస్తుంది. ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు, నాకు అర్థమైనంత వరకు చెప్తా. ఇవి చూసారా ఈ నాప్స్, ఆ టబ్బు దగ్గర ఈ టబ్బు దగ్గర నాప్స్, ఈ బాతు టబ్బు దగ్గర నాప్స్ అటండి లక్షల రూపాయలు ఖరీదండి. ఈ నాప్స్ 3 పేదవాడు ఇల్లు కట్టుకోవచ్చు. నాప్స్ అంటే తుప్పుతాం కదా, గోళ్ళవి బోట్లు, ఇవి గోళ్ళ అది ఎంత ఖరీదు అవుతుంది. ఆ బోట్లు తిప్పుతారుగా, వేడి నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు కావాలంటే ఈ 2 కలిపి నీళ్ళు కావాలంటే ఇవి వస్తాయి డబ్బులు. ఎంత ఖర్చు పెట్టి నేను అడుగుతున్నాను.